నెక్స్ట్ డైలాగ్ నీదేరా. చెప్తావా? ఆ హక్కులున్న వాళ్ళకి బాధ్యతలు కూడా ఉండాలి. నాన్న కష్టాన్ని తినే హక్కు ఉందన్నప్పుడు నాన్న కళ్ళల్లో ఆనందం చూడాల్సిన బాధ్యత కూడా ఉండాలి. చక్కగా చదువుకుని ఎగ్జామ్స్ రాసి మంచి ర్యాంక్ సాధించి మంచి పొజిషన్ తెచ్చుకుంటే ఆ తండ్రి ఎంత ఆనందపడతాడు. అవునవును. చెప్పు మావా, చెప్పు. బయటికెళ్ళి నలుగురితోనూ చూసారా అండి నా కూతురు తన కాళ్ళ మీద ఎలా నిలబడిందో అని ఎంత గొప్పగా చెప్పుకుంటాడు. చెప్పు చెప్పు. నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు కదా. నెక్స్ట్ నువ్వేమైనా చెప్తావా అమ్మా? నేనేమీ మా నాన్న తలదించుకునే పని చేయట్లేదు. ఆయన కూతురుగా ఆయన తలెత్తుకొని బ్రతికేలాగా చేస్తాను. ఓహో. చూసి గర్వపడేలాగా నా కాళ్ల మీద నేనే నిలబడి నేనేంటో చూపిస్తాను. ఆ రోజు వస్తుంది, అప్పుడు ఈ కౌంటర్లు వేసే వాళ్ళందరి నోర్లు మూత పడతాయి. మావా, దీన్ని కొన్ని ఏరియాల్లో బలుపు అని కూడా అంటారు. అదేం మావా, పూలకుండి అలా తన్నేసి వెళ్ళిపోయింది? సింబాలిక్ గా చెప్పిందిరా. ఏమని? తన విషయంలో మళ్ళీ ఇలాంటి టాపిక్లు రిపీట్ చేస్తే ఆ కుండీ ప్లేస్ లో నీ తలకాయ ఉంటుంది అని. దీనికి పొగరు. ఉండలు. కూల్ 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 కూల్. పద పద. చెప్పబోయే కరస్పాండెంట్, ఏంటి విషయం? సార్, ఇందాక అన్నపూర్ణ శివరామరాజు కాలేజ్కి వచ్చారు సార్. వాళ్ళెందుకు వచ్చారు? ఆ వేద హాల్ టికెట్ కోసం వచ్చారు సార్. మరి నువ్వేమన్నావు? నువ్వు ఆ కాలేజీకి కరస్పాండెంట్వా లేక అక్కడ జీతం తీసుకుని వాచ్మెన్వా? ఆవిడ బెదిరిస్తే బెదిరిపోవడమేనా? ఆవిడ వాదిస్తే నేను వాదించేవాడినే సార్. బెదిరిస్తే నేను తిరిగి బెదిరించేవాడిని సార్. కానీ స్టూడెంట్స్ అంటే తేనె తొట్టలాంటి వాళ్ళు సార్. తొట్టనే కదుపుతానే ఉంది. వాళ్ళని కదిపితే నేను కాదు కదా, కాలేజీ పునాదులే కదిలిపోతాయి సార్. అందుకే. అయితే నువ్వు అడిగిన ల్యాండ్ నీకు అవసరం లేదు కదా? అమ్మమ్మమ్మమ్మ, అలా అనకండమ్మా. ఆల్రెడీ నా భార్యకి చెప్పేశాను, ల్యాండ్ రాలేదంటే నాకు కూడు కూడా పెట్టదమ్మా. మరి నీ పెళ్ళానికిచ్చిన మాట సరే, మరి నాకిచ్చిన మాట ఏంటి? సార్, ఈ విషయంలో మీకు హెల్ప్ చేయలేకపోయినా ఇంకేమైనా చెప్పండి సార్, నేను చేస్తాను. అవునా? అయితే ఒక ఫోటో పంపిస్తాను, వాణ్ణి మర్డర్ చేయాలి. సార్, మర్డరా? ఇంకేమైనా చెప్పు, చేస్తానన్నావుగా. చూడు, నువ్వు నాకు చేయాల్సిన పని ఇది ఒక్కటే. ఎట్టి పరిస్థితుల్లోనూ వేద ఎగ్జామ్ రాయకూడదు. కానీ సార్, హాల్ టికెట్ కూడా ఇచ్చేసాం సార్. చూడు కరస్పాండెంట్, ఓటింగ్ జరిగిపోగానే గెలుపోవటంలో తేలిపోవయ్యా. బ్యాలెట్ బాక్సులు తెరవాలి, ఓట్లు లెక్కించాలి. ఆ లెక్కల్లో తేడా చేయొచ్చు. మనం ఓడిపోతామని భయం పట్టుకుంటే బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్ళిపోవచ్చు. ఎలక్షన్సే రద్దు చేయొచ్చు. హాల్ టికెట్ పట్టుకెళ్ళిపోతే ఎగ్జామ్స్ రాయొచ్చా? ఎన్ని దారులుండవయ్యా ఆపడానికి. ఏదో ఒక దారి చూడు, లేదంటే నీ దారి క్లోజ్ అయిపోతుంది. ఏమండి, ఆ వేద శివరామరాజు గారు రెండో భార్య కూతురు కదా. అన్నపూర్ణ ఎందుకు కాలేజ్కి వెళ్ళినట్టు? ఇద్దరికీ పడకపోయినా ఇద్దరికీ కామన్ పాయింట్ ఆ శివరామరాజు కదా. పైగా అన్నపూర్ణకి అతనంటేనే వీక్నెస్. అతని కోసం రంగంలోకి దిగుంటుంది. హాల్ టికెట్ ఇవ్వకుండా ఆపలేని ఆ కరెస్పాండెంట్ రేపు వేద ఎగ్జామ్ రాయకుండా ఎలా ఆపగలడు బావా?
మనిషి అన్న తర్వాత కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ యాంగిల్ ఉండాలిరా. పైగా కరస్పాండెంట్ గాడికి పెళ్ళాం సెంటిమెంట్, ఆవిడికేమో ల్యాండ్ సెంటిమెంట్. ల్యాండ్ని ఎవర్రా వదులుకుంటారో ల్యాండ్ కోసం ఏదో ఒకటి వాళ్లే చేస్తారు. లలిత, లలిత, వేద ఇది లోపలుందండి. ఎందుకు? ఇదిగో తను ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ తీసుకొచ్చాను. అదేంటండి, ఫీజు కట్టలేదు కాబట్టి హాల్ టికెట్ ఇవ్వము, ఎగ్జామ్ రాయడం కుదరదని చెప్పారు. మరిప్పుడు మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేశారా? అబ్బే, రిక్వెస్ట్ చేయలేదు. అన్నపూర్ణ వెళ్ళి స్ట్రాంగ్ గా ఆర్డర్ వేసింది లలిత. వాళ్ళకి రూల్స్ ఉంటే అన్నపూర్ణకి గట్స్ ఉన్నాయి కదా, ఆ గట్స్తోనే. మీకు రూల్స్ ఉన్నట్టే స్టూడెంట్స్ కి హక్కులు కూడా ఉంటాయి. మా అమ్మాయి విషయంలోనే మీరింత పట్టుబడుతున్నారంటే కారణం ఏదైనా ఉందా? స్టూడెంట్స్ పవర్ అంటే ఎలా ఉంటుందో కాలేజీ రన్ చేస్తున్న మీకు నేను చెప్పాల్సిన పని లేదు. అవునా? అవును. కాని వేద మాత్రం అన్నపూర్ణను అర్థం చేసుకోకుండా విష్ణుగడ్ చేసిన తప్పుకి తననిష్టం వచ్చినట్టు మాట్లాడింది. అది అలా ఎందుకు మాట్లాడిందో మీకు తెలుసు. కానీ తనని అలా అన్నందుకు తను ఎంత బాధపడిందో నాకు మాత్రమే తెలుసు. ఏంటి, అన్నపూర్ణ గురించి తప్పుగా మాట్లాడిందని వేద ఫీల్ అయిందా? అవునండి. విష్ణు వాళ్ళ ఫ్రెండ్స్ అన్న మాటలకు కోపం వచ్చి ఆవేశంలో అది అలా మాట్లాడింది. కానీ ఆవిడంటే దానికి కోపం ఏంటండి? అవసరమైతే సారీ కూడా చెప్తానని చెప్పింది నాతో. నిజంగానా? పిచ్చి పిల్ల, అన్నపూర్ణని ఎక్కడ పూర్తిగా అపార్థం చేసుకుంటుందో అని భయపడ్డాను. వేదా, అమ్మా వేదా. ఆ నానా. ఏం నానా? ఇదిగో నీ హాల్ టికెట్. నువ్వు చదువు ఆపక్కర్లేదమ్మా, హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. వద్దు నాన్నా. ఏంటే, ఇంకా కోపం పోలేదా? కోపంలో అన్నపూర్ణని ఏదో అన్నానని చెప్పి ఫీల్ అయ్యావు. తన కొడుకు చేసిన తప్పుకి తనేం చేస్తుంది అన్నా? ఇప్పుడు తన కొడుకు చేసిన తప్పును తను తెలుసుకొని నీకోసం కాలేజ్కి వెళ్లి వాళ్లతో గొడవ పడి ఈ హాల్ టికెట్ తీసుకొచ్చిందే అన్నపూర్ణ. అవునమ్మా, ఇవాళ విష్ణు చేసిన తప్పే కాదు, నీ బాధ కూడా అన్నపూర్ణకు అర్థమైంది. నువ్వు చదువు మానేస్తాను అంటే నాకంటే ఎక్కువగా తను బాధపడింది తెలుసా? కాబట్టి మేమిద్దరం వెళ్ళి హాల్ టికెట్ తీసుకొచ్చాం. జరిగిందేదో జరిగిపోయింది. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత కూడా ఇంకా మాట పట్టింపులకు విలువివ్వడం అంత మంచిది కాదే. తీసుకోవే. తీసుకోమ్మా. తీసుకోమ్మా. నన్ను క్షమించండి నాన్న. చెప్తున్నాను కదా, నేను ఎగ్జామ్స్ రాయను. ఏయ్, పిచ్చేమైనా పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావే చెప్తుంటే? అమ్మా, నీ కోపం వస్తుంది కానీ నేనైతే కోపంలో ఈ మాట మాట్లాడడం లేదు. లేకపోతే ఎందుకు ఎగ్జామ్స్ రాయనంటున్నావమ్మా? నాన్నా, ఇది అందరికీ తెలిసిన కదే. నా చిన్నప్పుడు నువ్వు ఎన్నోసార్లు చెప్పిన కదే. గుడిలో ఉండే దేవుడి విగ్రహానికి ఆ విగ్రహం ముందే నేల మీద పడి ఉన్న గడప కద నాన్నా. నాలుగు ఉలి దెబ్బలు పడగానే గడప చెతికెలా పడిపోయి నేల మీద పడిపోయింది. అందుకే గడప అయింది. ఎన్ని దెబ్బలు కొట్టినా ఓర్చుకొని నిలబడింది కాబట్టి రాయి దేవుడైందని. నేను పరిస్థితులు కొట్టే దెబ్బలు తట్టుకోలేక గడపలాగా ఉండలేను నాన్నా.
ఎన్ని ఎదురు దెబ్బలు తినైనా సరే విగ్రహంలా నేను నిలబడాలి అనుకుంటున్నాను. దయచేసి నన్ను నిలబడినివ్వండి నాన్న. వేద, ఏంటండి దీని మొండితనం? నాకు మొండితనం ఉంది. నాకంటే అన్నపూర్ణకి మొండితనం ఎక్కువ. ఆవిడని మించిపోయిందేంటండి? దీనికి మొండితనం ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో. ఎగ్జామ్స్ రాయకపోతే ఈ ఇయర్ కూడా వేస్ట్ అయిపోతుంది. నువ్వేమీ టెన్షన్ పడక లలిత. ఏం చేయాలనేది నేను ఆలోచిస్తాను. ఇదిగో హాల్ టికెట్, నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు. ఏంటల్లుడు, ఎగ్జామ్స్ చదువుకుంటున్నావా? అవును మావయ్య, రేపు ఎగ్జామ్స్. ఒరే, ఎంత బాగా చదువుకుంటే ఏంట్రా, భవిష్యత్తుని ఎలా ప్లాన్ చేసుకోవాలని బాగా ఆలోచించుకో. నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను మావయ్య. నాకు తెలుసల్లుడు, నువ్వు నా కొడుకులో ఎదవ కాదు. ఆడు ఉన్నాడు. ఇదిగో ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టినప్పుడల్లా ఆ మార్కులు చూసి తెగ పొంగిపోయేవాడిని, ఏ కలెక్టరో ఇంజనీర్ అయిపోతాడని. ఇప్పుడు గరిడి పట్టుకుని గిరగిర తిప్పుతూ వంటలు చేసుకుంటున్నాడు. అది సరిగా అత్తమ్మా, నీకు తెలిసే ఉంటది కదా. దేని గురించి? అదే ఆ వేద ఎగ్జామ్స్ రాయనన్నాడు కదా. అంటే డిగ్రీ కూడా లేనట్టేగా. చెప్పుకోవడానికి ఇంటి పేరు లేదు, ఉండడానికి ఆస్తి లేదు, బతుకుదరుకి ఆ డిగ్రీ కూడా లేదు. అలాంటి దాన్ని తీసుకొచ్చి నా కొడుకిచ్చి పెళ్లి చేసేద్దాం అనుకున్నారే. ఆడి గొంతు నా గొంతు కంబైన్డ్ గా కోసేద్దాం అనుకున్నారే. నాన్న, ఇప్పుడు వేద గురించి మాట్లాడటం అంత అవసరమా? ఏమే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడమంటావు జాను? ఇదిగో సమయం వచ్చినప్పుడు అన్ని మాట్లాడుకోవాలి. పిల్లకి తాడు బొంగరం లేకుండా తయారవుద్దనే ముందుగానే ఊహించి ఈ సంబంధం వద్దని చెప్పేశాను. ఇదిగో అత్తమ్మా, నువ్వు అలా చూస్తుండు. నా కొడుక్కి అమెరికా సంబంధం సెట్ చేస్తాను. నిన్ను నీ వేషాల్ని చూస్తుంటే అమెరికా సంబంధం కాదు, అనకాపల్లి సంబంధం కూడా రాదు నీ కొడుక్కి. వేదలాంటి పిల్లని చేసుకోవాలంటే పెట్టి పుట్టుండాలరా. అబ్బో, మీ గొప్పలు మీరే చెప్పేసుకోవాలి మరి. ఏదో ఆడపడక ఇలా అడుగుతుంటున్నాం గానీ పడకపోద్దా మళ్ళీ జమీందార్ పోజు పెట్టి ఈ మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టబోతానా? అంటే మళ్ళీ నువ్వు పేకట్ ఆడతావా? ఓ పిచ్చిదానా. ఇదిగో సచిన్ టెండూల్కర్ మ్యాచ్ లో డక్అవుట్ అయిపోయాడని మళ్ళీ మ్యాచ్ ఆడటం మానేస్తాడా? ఏవే, లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. ప్లేయర్ అనేవాడు ఆగిపోకూడదు. ఇగో ఈ సోదంత ఎందుకని, ఈ సంబంధం చెడిపోవడం మీ అందరికీ ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం భలే హ్యాపీగా ఉంది. నిర్మలా, ఓసారి నిర్మలా తొందరరా. ఏంటండి? ఇదిగో బాదం పాలు. ఏంటి, పాలలో స్ట్రాంగ్ గా కొంచెం బాదం పలుకులు కలిపి తీసుకురా వెళ్ళు. అమ్మా, నువ్వుండమ్మా, నేను తీసుకొస్తాను బాదం పాలు. ఎప్పుడూ లేని ఇది తీసుకొస్తానని వెళ్ళిందేంటి?
జాను కారం వేస్తున్నావేంటి? పంచదార కదా వెయ్యాలి. ఎవరికైనా అయితే బాదం పాలలో పంచదార కలిపి వేయాలి, కానీ మా నాన్న మామూలు నాన్న కాదు కదా, అందుకే బాదం పాలలో పంచదారకి బదులు కారం కల్పిస్తున్నాను. అయ్యో ఎందుకే? లేకపోతే ఇందాకేం మాట్లాడుతున్నాడో తెలుసా? అక్కడ వేదతో పెళ్లి చెడిపోవడం చాలా హ్యాపీగా ఉందంట. వేదేమో ఇప్పుడు డిగ్రీ కూడా రాయట్లేదంట. ఏ దిక్కు దివానం లేదంట. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలే మావయ్య వాళ్ళు ఈ పెళ్లి చెడిపోయిందని బాధపడుతుంటే ఈయన మాత్రం అమెరికా సంబంధం తెస్తాడంట. అమెరికా సంబంధం. అందుకే అది కాదే. నువ్వు మాట్లాడకమ్మా, ఉండు. జాను జాను నాన్నగారండి బాదం పాలండి. నాన్నగారండియా? ఏంటి రెస్పెక్ట్? అంటే మళ్ళీ మీరు పేకటాడి ఏదో ఒక రోజు చక్రం తిప్పుతాను అన్నారు కదండి. నిజంగా అలా తిప్పితే నాకేదైనా వాగ్దానం చేస్తారేమోనని. చూసావే అత్తమ్మా, కూతురునిచ్చిన అల్లుడి మీద నీకు కొంచెం కూడా నమ్మకం లేదు. కడుపును పుట్టిన నా కూతురికి నా మీద ఎంత రెస్పెక్ట్, నమ్మకం ఉండేదిగో ఎలా ఉండాలి. జాను, ఇదేంటే బాదం పాలు పసుపుగా ఉండాలి కదా, ఇలా ఎర్రగా ఉన్నాయేంటి? కుంకుమ పువ్వు కలిపా నాన్నగారు. కుంకుమ పువ్వా? కుంకుమ పువ్వు కడుపుతో ఉన్నోళ్ళకి ఇస్తారు కదే. అంటే కలర్ వస్తారని. శబాష్ శబాష్ జాను. ఈ మధ్య ఎండలకే కొంచెం ట్యాన్ ఎక్కువై కలర్ తగ్గాను. అందుకే నా కూతురు ప్రేమతో నేను కలర్ రావాలని కుంకుమ పువ్వు కల్పించింది. థ్యాంక్ యూ జాను. జాను, ఇంత కారంగా ఉందంటే? కారం కలిపితే కారంగా లేకుండా తీగా ఉంటుందా? కారం కలిపావా? లేకపోతే వేద గురించి కామెంట్ చేస్తావా? ఈ పెళ్లి ఆగిపోవడం నీకిష్టమా? నువ్వన్న మాటలకి ఇదే పనిష్మెంట్. అయ్యో, నేను చంపేసేలా ఉందే. మంట మంట, అయ్యో అయ్యో, మంట 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 మంట, అయ్యో అయ్యో. మంచి పని చేశారు వాడికి. తిక్క కుదిరింది యాదవకి, తిక్క కుదిరింది. ఏంటో ఏంటల్లుడు ఇంటి ముందే వాకింగ్ చేస్తున్నావు? వాకింగ్ కాదు మావా, టెన్షన్లో ఉన్నాను. టెన్షనా? ఎందుకు? ఇవాళ ఎగ్జామ్స్. ఆవిడ గారు కాలేజ్కి వెళ్తుందా లేదా అని. ఆవిడ? ఎవరావిడ? ఓహో, వేదానా? అవును మావా. రాయడం రాయకపోవడం తన ఇష్టం, నీకేంటి కష్టం? మావా, నువ్వు కూడా వేదలాగా తిక్క తిక్కగా మాట్లాడతావు మావా. సంవత్సరం పాటు కష్టపడి చదివి ఇప్పుడు ఎగ్జామ్ రాయకపోతే? ఈ విషయం తనకు మాత్రం తెలియదురా. మరి ఎందుకు తీసుకుందో ఈ నిర్ణయం? పిచ్చి పీక్స్కెళ్ళిపోయి కాదురా, పాపం బాధపడి. పెద్ద బాధ. ఆ బాధతోనే అనాల్సినవన్నీ అని దులపాల్సినవన్నీ దులిపేసింది కదా. ఇంకేంటి? అత్తయ్య తన కోసం కాలేజ్కి వెళ్ళి హాల్ టికెట్ కూడా తెచ్చిందన్న విషయం తనకు కూడా తెలుసు కదా. ఈ మాట నన్ను అడగడం ఎందుకురా? వెళ్ళి నువ్వే తనని అడగొచ్చు కదా. తనతో నేను మాట్లాడు మావా. ఆహాహా, తనతో నువ్వు మాట్లాడవు, కానీ తన గురించి మాత్రం నువ్వు ఆలోచిస్తావు. తను ఎగ్జామ్కి వెళ్ళకపోతే ఇయర్ వేస్ట్ అయిపోతుందని చెప్పి ఓ కాలు నొక్కేసుకుంటున్నావు. మావా, పోనీ నువ్వు వెళ్ళి చెప్పొచ్చు కదా ప్లీజ్ మావా. నేనా?
అవును మావా. ఆ. అమ్మా అలా కాదమ్మా, కోపాలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. ఆహా. ఎగ్జామ్ రాయకపోతే ఇయర్ వేస్ట్ అయిపోతుందమ్మా, ఆ. కాలం పోతే మళ్ళీ తిరిగి వెనక్కి రాదమ్మా అని చెప్పు మావా. ఆగే ఇలాగే యాస్టీస్ డైలాగులు తన దగ్గరికి వెళ్ళి చెప్పాననుకో, చెప్పగానే చేతికి ఏది దొరికితే అది తీసుకొచ్చి ఎరక్కు కొడుతుంది. అంత కోపంలో ఉంది అక్కడ. అవును మావా, మొండిది. తన మాట తప్ప ఎవ్వరి మాట వినదు. లలిత అత్తయ్య చూస్తే సాఫ్ట్, కానీ ఈ వేదకి ఇంత మొండితనం ఎక్కడి నుంచి వచ్చింది మావా? అన్నపూర్ణ అత్తయ్యలాగా. ఆ? అసలు ఈ వేద లలిత అత్తయ్య కూతురా అన్నపూర్ణ అత్తయ్య కూతురా అని ఒక్కోసారి డౌట్ వస్తుంది మావా. ఆ, నువ్వు ఎక్కువ డౌట్లు పెట్టుకోవద్దు నాన్న. ఎగ్జామ్ రాస్తుందో లేదో అని నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. అన్నయ్య వెళ్ళి మాట్లాడతా అన్నాడు, చూద్దాం ఏమంటుందో. హ్మ్. ఇవాళ ఎగ్జామ్స్ మర్చిపోయావా? ఎగ్జామ్స్ రాయను అని నేను చెప్పాను, నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఎందుకు రాదంట? విష్ణు వాడి ఫ్రెండ్స్ అన్న మాటల్ని మర్చిపోవాలా? నాన్న చెప్పారని, ఆవిడ హాల్ టికెట్ తెచ్చింది అని నేను వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలా? విష్ణు మీద కోపం ఉంటే వాడి మీద చూపించుకోవాలి గాని తనకి తానే శిక్ష విధించుకోవడం ఏంటి? నేనేమీ శిక్ష విధించుకోవడం లేదు. ఎగ్జామ్స్ రాయనంత మాత్రాన నా జీవితం ఏం ఆగిపోదు.